ఏపీలో టీడీపీ నాయకుల విధ్వంసకాండకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన తరహాలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆశీరయ్య కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తన కారు ధ్వంసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన కార్ని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో టీడీపీ దాడులు అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్చర్ల నియోజకవర్గంలోని నారువా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారుపైన దాడి చేశారు. కారును రాత్రిని పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇలాంటి దాడులకు సంబంధించి సంస్కృతి గురించి మీరు ఏమంటారు? ఏ విధంగా స్పందిస్తారు? ఈ జరిగిన ఈ కార్యక్రమాన్ని చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే అందరమే చేయగలం. మేము కిందసారి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఆవేళ కూడా మేము 19,000తో గెలిచాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న ఎలక్షన్ జరిగినంత వరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించాం. అదే పార్టీలు అనుకుని చూస్తే ఏ గ్రామంలో ఎవరికి కూడా సంక్షేమ పథకం అందదు. ఇలాగే దాడులు చేస్తే ఏ నాయకుడు, ఇతర పార్టీల నాయకులు ఎవరు కూడా ఉండడు. అలాంటి ఆలోచన మేము పెట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి దాడులు చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఈ విధంగా కార్యకర్తలకు కారు తగలబెట్టారంటే రేపు ఇంకో పరిస్థితిలో ఎంతోమంది పార్టీలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తాలూకా పరిస్థితి ఏమిటి అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మేము కూడా దీన్ని చాలా వరకు ఎస్పీ వరకు కూడా తీసుకెళ్తాం. డిపార్ట్మెంట్ లెవెల్ కూడా పెడతాం. నెల రోజుల కానించి చూస్తే అధికారుల విషయంలో చూశారు. ఇప్పటికీ మన నియోజకవర్గం ఎక్కడ కూడా, ఈ జిల్లాలో ఎక్కడ కూడా జరగని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 3 పార్టీలు ఏకమైన తర్వాత జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఒక ఎంపీడీఓని బట్టలు తీసి కొడతామనడం, ఆవిడ పని చేయలేక సెలవు పెట్టి వెళ్ళిపోవడం. అలాగే నిన్నే ఒక విఆర్ఓ సెక్రటరీ, పూడివ సెక్రటరీ, అతను ఆఖరికి తన ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి చూపించారు. ఈరోజు ఇలాంటి దుశ్చర్యలు కానీ కొనసాగితే రానున్న రోజుల్లో మేము కూడా దానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎప్పటికైనా టీడీపీ నాయకులు ఇలాంటి దాడులు మానుకోవాలని, దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని, ఇలాంటి దాడులు చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.